తమిళనాడు రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. నటుడి నుంచి ముఖ్యమంత్రిగా మారిన జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం నేడు అసెంబ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కొనుంది. ఈ బల పరీక్ష కేవలం 3 రోజుల విజయ్ ప్రభుత్వ భవిష్యత్తును మాత్రమే కాకుండా ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన అన్నా డీఎంకే పార్టీ మనుగడను కూడా నిర్దేశించనుంది. పార్టీలో మొదలైన తిరుగుబాటుతో అన్నా డీఎంకే చీలిక అంచున నిలిచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచింది. దీంతో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగితంపై ఈ కూటమితో ప్రభుత్వానికి డోకా లేనప్పటికీ అనూహ్యంగా అన్నా డీఎంకేలోని రెబల్ వర్గం నుంచి విజయ్ కు మద్దతు లభించింది. సీనియర్ నేతలు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో రెబల్ వర్గం తమకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. మంగళవారం విజయ్ స్వయంగా షణ్ముగం నివాసానికి వెళ్లి మద్దతు కోరగా వారు అంగీకారం తెలిపారు. అయితే మరోవైపు అన్నా డీఎంకే అధికారిక నాయకత్వం, ప్రధాన కార్యదర్శి ఎడప్పాటి పళనిస్వామి వర్గం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ 47 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. విప్ ను ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ చీలికగా గుర్తింపు పొందాలంటే 3/2 మంది ఎమ్మెల్యేలు అంటే 47 మందిలో 32 మంది ఒకే తాటిపై ఉండాలి. రెబల్ వర్గం 32 మంది మద్దతును కూడగడితే వారు అనర్హత వేట నుంచి తప్పించుకుని అన్నా డీఎంకే అధికారికంగా చీలిపోతుంది. దీంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతమవుతుంది. లేని పక్షంలో రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వస్తుంది. జయలలిత మరణానంతరం నిరంతరం సంక్షోభంలో ఉన్న అన్నా డీఎంకే భవిష్యత్తు నేటి బలపరీక్షతో తేలిపోనుంది.